ఓ దిక్కు హరీష్ రావు పాదయాత్రకు ప్లానింగ్లు గీస్తుంటే ఇంకో దిక్కు కేటీఆర్ సభలు పెట్టుకుంటా పార్టీ పతార పెంచుతున్నాడు. తెలంగాణ పబ్లిక్ కారు గుర్తు పార్టీ దిక్కే ఉన్నారని వాళ్ళు నమ్మిన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తలేడు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగు ఆమనగల్ల రైతు దీక్ష సభ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఇద్దాం పర్రి. మొన్ననేమో పాటకెత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగట మీకు వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. చెరువు దగ్గి చెరువెనక పడ్డాక చేసేదేముండదు, ఓటేసేటప్పుడే బాగా ఆలోచన చేయాలి అన్నట్టు చెప్పిండు కేటీఆర్ సారు. రైతులు అప్పులు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు గేట్లు తలుపులు స్టార్టర్లు గుంజుకొని పోయినరు కదా. ఆగో ఆ ముచ్చట యాదికి చేసి రేపు పుస్తలతాడెత్తుకపోయినా దిక్కులేదంటున్నాడు. అట్లే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ పబ్లిక్ ఎట్లా తిడుతున్నారో చెప్పుకొచ్చిండు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే రే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఏ సోషల్ మీడియా చూసినా ముఖ్యమంత్రి పొట్టు తిడుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి ఎంత బాకీ పడ్డదో అక్షరాలు రాసుకొచ్చి అట్ట ముక్కలు ఎత్తి పట్టి మరీ చెప్పిండు. ఆనాడు యాసంగి 2023లో 2500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2500. ఇట్లా సర్కార్ చేయాల్సిన పనులు ఇచ్చిన హామీలు చెప్పుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి మీద ఓ మంచి పిట్టకథ చెప్పిండు. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీయే సొంటోన్ని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. ఇగో గిట్ల రైతు దీక్ష సభలో మాట్లాడిండు. రోజు రోజుకు పార్టీకి పబ్లిక్ల పతార పెరుగుతున్నా చాలు ఇది చాలు అనుకోకుండా సభలు పెట్టుకుంటా పార్టీలో ఇంకింత జోష్ నింపుకుంటా పోతున్నాడు కేటీఆర్ సారు. మరి చూడాలి పంచాయతీ ఎన్నికల నాటికి పార్టీ ఇంకెంత ఎగురెక్కుతుందో. ఎంకన్న భక్తులంతా ఆనందంలో మునిగిదేలే ముచ్చడొకటి పట్టుకొచ్చిన ఏపీ సీఎం చంద్రాల్ సారు ఏమన్నా ఆలోచన చేసిండా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిస్తే నాలకండి గోవిందా గోవిందా అనుకుంటా పొర్లు దండాలు పెడతారు కావచ్చు. ఇన్నరా ఈ సంగతి? ఎంకన్న భక్తులంతా చెవులు పెద్ద చేసుకొని నుర్రి చంద్రాల్ సార్ ఏం చెప్తుండో. ఎవ్రీ స్టేట్ హెడ్ క్వార్టర్ వన్ బాలాజీ టెంపుల్ షుడ్ బి దేర్ అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ది వరల్డ్, every country where there are Hindus, I want to have one Balaji temple in all the countries all over the world. ఆ గది ముచ్చట ఏడుకొండల ఎంకన్న భక్తులంతా ఆనందంలో తేలే ముచ్చటిది. ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఏడ తెలుగు వాళ్ళు ఉంటే ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఇందుకోసమే టీటీడీ పని చేసి గుళ్ళు కట్టిస్తుంది. అంతేకాదు దేశ అభివృద్ధిలా టెంపుల్ టూరిజం ప్రత్యేకత పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ వినియోగంతో ఇంకింత ముందుకు పోవాలి అని దేవాలయాల గురించి టెంపుల్ టూరిజం గురించి చెప్పుకొచ్చిండు. All devotees, all of us will join together to provide peace, prosperity and security for the global community also. That is our determination. For that, TTD, Tirumal Tirupati Devasthanam will work in a big way. Technology is one, God is one. There is no replacement for God. God is God. ఇక ఏపీ ముఖ్యమంత్రి ఇట్లా గుడి గురించి ముఖ్యాంశాలు చెప్పేసరికి ఈ వార్త ఇన్నోళ్ళంతా అబ్బా సాయిరామ్ అని హ్యాపీ ఫీల్ అవుతుర్రు.